నీతి ఉంది కదా, యూ కెన్ చేంజ్ యువర్ బార్డర్స్ బట్ యూ కాంట్ చేంజ్ యువర్ నేబర్స్ అని. నేబర్స్ ను మనం మార్చుకోలేం కదా, కనుక కనుక ఏం చేయాలి, మనము నేబర్స్ తో కలిసి ఉండడం కూడా నేర్చుకోవాలి. అయితే జరుగుతున్నది ఏంటి, ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు, చాలా యుద్ధాలు జరిగినాయి, కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చూస్తే పీపుల్ టు పీపుల్ గ్యాప్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా అయిపోతుంది, మరింత పెరిగిపోతా ఉంది. ఇది వారి అబ్జర్వేషన్ నేను అనుకుంటున్నాను. కనుక దానివల్ల వచ్చే ప్రయోజనం డిప్లొమాటిక్ సర్కిల్స్ లో ఏముంటుంది అంటే, పాలసీ చేంజెస్ చేస్తూ కొద్దిగా అప్పుడప్పుడు యుద్ధాలు చేయడం. ఇప్పుడు అది వారు ఒక వర్డ్ ఉపయోగించారు, పిన్ ప్రిక్ లాంటిది. కంటి, తెలుగులో చెప్పాలంటే కంటిలో నలుసు లాంటిది పాకిస్తాన్. అప్పుడప్పుడు పుల్వామానో అప్పుడప్పుడు ఇలాంటివి టెర్రర్ గ్రూప్స్ పంపడము, ఇలాంటివి అన్ని కూడా తప్పకుండా కంటిలో నలుసు లాంటిదే. అది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మనము ఒక పెద్ద దేశంగా ఆ ఇష్యూను డీల్ చేయడము మనకు చేతన అవుతుంది. అది ఉంది కనుక మనం ఎప్పటికప్పుడు జవాబు ఇవ్వగలుగుతాము, ఇవ్వాలి అని కూడా వారు అంటున్నారు. అలా ఏం తగ్గొద్దు మనం ఎక్కడ కూడా. కానీ ఎవరో చాణక్యుడి నీతి ఏదో ఉంటుంది ఒకటి, మీరు శత్రుదేశం అయినా సరే సమస్య ఉంటే డోర్స్ తీసుకుంటాం, తలుపులు మూసుకోండి, కానీ కిటికీలు అయితే తెరిచి ఉండండి, కాస్త ఊపిరాడనివ్వండి. సో అలాంటిదే ఇది అన్నట్టు. కనుక మనం తలుపులు వేద్దాం, గొడవ చేద్దాం, వాడు ఏదైనా చేస్తే పిచ్చి వేషాలు వేస్తే, కానీ పీపుల్ టు పీపుల్ రిలేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతే